హలో! ఈరోజు మనం ఒక క్రేజీ డిజిటల్ సంచలనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు మీమ్స్ అంటే ఏంటండి? కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే చిన్న చిన్న జోక్స్ అని అనుకునేవాళ్ళం, అవునా? కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన లోకల్ మీమ్ కల్చర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రేంజ్లో ఎలా ట్రెండ్ అవుతుందో ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డిజిటల్ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. పదండి. అసలు ఇదొక పెద్ద మిస్టరీ అనే చెప్పాలి. మీరెప్పుడైనా ఆలోచించారా? మన ప్రాంతీయ భాషకు చెందిన మీమ్స్ అసలు నేషనల్ లెవెల్లో ఎలా పాపులర్ అయ్యాయి? అసలు తెలుగు అక్షరం ముక్క కూడా రాని హిందీ, తమిళ నెటిజన్లు, అలాగే పెద్ద పెద్ద నార్త్ ఇండియన్ మీమ్ పేజీలు కూడా ఇప్పుడు మన తెలుగు రియాక్షన్ టెంప్లెట్స్ని విపరీతంగా ఎందుకు వాడుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెటేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సెక్షన్ 1 ప్రారంభం ఫేస్బుక్ శకం. అసలు ఈ కల్చర్ పునాదులెక్కడ పడ్డాయో తెలుసుకోవాలంటే మనం సోషల్ మీడియా తొలి రోజులకి వెళ్లాల్సిందే. ఒకసారి 2015 టైం గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో ఫేస్బుక్ మీమ్ పేజీలకు ఊపేశాయి. మొదట్లో ఎలా ఉండేదంటే కేవలం మన సినిమా కామెడీ సీన్స్, సింపుల్ కాలేజ్ జోక్స్తో ఈ ట్రెండ్ మెల్లగా మొదలైంది. ఆ తర్వాత 2016 వచ్చేసరికి ఈ బ్యాక్ బెంచ్ హ్యూమర్, మన లోకల్ స్లాంగ్ వాడుకోవడం బాగా పెరిగిపోయింది. ఇక 2017 నాటికేమైందంటే మాస్ హీరోల ఫ్యాన్ వార్స్తో ఈ మీమ్ కల్చర్ పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇలా అంచెలంచెలుగా ఇది డెవలప్ అవుతూ వచ్చిందన్నమాట. మరి ఇంతలా పేలిన ఈ మీమ్స్కి అద్భుతమైన ముడిసరుకు ఎక్కడ్నుండొచ్చిందంటారు? ఇంకెక్కడి నుండి? మన లెజెండరీ నటులు బ్రహ్మానందం గారు, సునీల్, ఎంఎస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, అలీ, ధర్మవరపు వీరంతా తొలితర మీమ్ క్రియేటర్స్కి దొరికిన అచ్చమైన బంగారు గనులు. వీరి హావభావాలు, ఆ ముఖకవళికలు మన డిజిటల్ కమ్యూనిటీకి నిజంగా ఒక వరమని చెప్పొచ్చు. సరిగ్గా ఇక్కడే మన క్రియేటర్స్ ఒక ఇంట్రెస్టింగ్ మార్పు తీసుకొచ్చారు. పాత పద్ధతిలో మీమ్స్ ఎలా ఉండేవంటే చాంతాడంత టెక్స్టుండి, కదలికలేని బొమ్మలతో కేవలం మన లోకల్ భాషలో మాత్రమే ఉండేవి. కానీ రాను రాను ఆ ఫార్మాట్ మొత్తాన్ని మార్చేశారు. ఈ కొత్త విధానం పూర్తిగా రియాక్షన్ బేస్డ్, వండ్ల ఫీలింగ్స్ని ఒక్క ఎక్స్ప్రెషన్లో పలికించేలా, ప్రపంచంలో ఎవరికైనా ఇట్టే కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్ను పట్టుకోవడం మొదలుపెట్టారు. ఇదే ఈ మీమ్ కల్చర్ని పూర్తిగా మార్చేసిన అతిపెద్ద గేమ్ చేంజర్. సెక్షన్ 2 రియాక్షన్ కామెడీకున్న పవర్. అసలు ఇంటర్నెట్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫార్మాట్గా ఇది ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద వివరణలు, లాంగ్ టెక్స్ట్లు చదవడానికి ఎవరికి ఓపికుందండి? ఎవ్వరికీ లేదు. తక్షణమే కనెక్ట్ అయ్యే కంటెంట్ కావాలి అందరికీ. జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్, మనం సులభంగా రిలేట్ చేసుకోగలిగి ఒక్క ఎమోషన్ ఉంటే చాలు. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన తెలుగు సినిమా కామెడీ సీన్స్ ఈ రోజుటి నెటిజన్ల మైండ్ సెట్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి. అసలు ఎలాంటి ఎమోషన్స్ను ఈ మీమ్స్ టార్గెట్ చేస్తున్నాయో తెలుసా? ఇబ్బందికరమైన పరిస్థితులు, తీవ్రమైన నిరాశ, ఓవర్ కాన్ఫిడెన్స్, ఫేక్ యాటిట్యూడ్, పానిక్, ఫ్రస్ట్రేషన్, సోషల్ యాంగ్జైటీ. ఇవన్నీ డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఫీల్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మన తెలుగు టెంప్లేట్స్లో ప్రతి ఒక్క భావానికి సరిపోయే ఒక పర్ఫెక్ట్ రియాక్షన్ ఉండటం వల్లే ఇవి అంతలా క్లిక్ అయ్యాయి. ఇది ఎంతలా వర్కౌట్ అయ్యిందంటే ఎమోషన్కి భాషా భేదం లేదు అనే మాటకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు ఒరిజినల్ సినిమా ఏదో, అందులోని డైలాగ్ ఏంతో ఏమాత్రం తెలియని నార్త్ వాళ్లు కూడా బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ను తమ డైలీ చాటింగ్స్లో వాడుతున్నారు. భాష తెలియకపోయినా జస్ట్ ఆ ముఖ కవళికలు చూస్తే చాలు, ఆ ఫీలింగ్ అందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఇక సెక్షన్ 3 ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథంను హ్యాక్ చేయడం. ఇదంతా ఒకెత్తు. అయితే టెక్నికల్గా మన క్రియేటర్స్ ఈ సోషల్ మీడియాని ఎలా ఆడుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అస్సలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది చూడండి. మనవాళ్లు ఫాలో అయ్యేది పక్కా సక్సెస్ లూప్. ముందుగా అందరికీ రిలేట్ అయ్యేలా షార్ట్ రీల్స్ కట్ చేయడం, దానికి కరెక్ట్గా ట్రెండింగ్ ఆడియోని సింక్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే డిఎంలలో ఫ్రెండ్స్కి విపరీతంగా షేర్స్, ట్యాగ్స్ వెళ్తాయి. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథంకి అరే ఇదొక సూపర్ అడిక్టివ్ కంటెంట్ అని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఇంకేముంది, క్షణాల్లో ఆ రీల్స్ ఎక్స్ప్లోడ్ అయిపోయి మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చేస్తాయి. మీకో విషయం తెలుసా? ఈ అడాప్టేషన్ ఎంత ఫాస్ట్గా జరిగిందంటే
పాత ఫేస్బుక్ కాలంలో కేవలం ఇమేజ్ మీమ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇన్‌స్టాగ్రామ్ శకం రాగానే మన క్రియేటర్స్ ఏమాత్రం లేట్ చేయకుండా అద్భుతమైన సినిమాటిక్ ఎడిట్స్, షార్ట్ రీల్స్, ఫాస్ట్ పోస్టింగ్ పద్ధతులకు అప్‌గ్రేడ్ అయిపోయారు. ఇండియాలోని మిగతా ప్రాంతీయ కమ్యూనిటీల కంటే వేగంగా మన తెలుగు మీమ్ పేజీ అడ్మిన్స్ ఈ కొత్త ట్రెండ్‌ని అందిపుచ్చుకోవడం వల్లే ఈరోజు వాళ్ళు టాప్‌లో ఉన్నారు. సెక్షన్ 4 టాలీవుడ్ మీమ్ లెజెండ్స్. అసలు మన తెలుగు సినీ పరిశ్రమలోనే మీమ్స్కి కావాల్సినంత స్టఫ్ ఎందుకు దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. మన తెలుగు కామెడీ మెకానిక్స్ చాలా స్పెషల్ అండి. ఆ స్పష్టమైన ఫేస్ రియాక్షన్సు, అద్భుతమైన కామెడీ టైమింగ్, సిచ్యువేషన్ని ఎలివేట్ చేసే ఎక్స్ట్రీమ్ ఎగ్జాజరేషన్, అలాగే సరైన సమయంలో ఇచ్చే ఆ డ్రమాటిక్ పాజెస్, ఈ లక్షణాల వల్లే క్రియేటర్స్కి ఒక పర్ఫెక్ట్ రియాక్షన్ షాట్ను కట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి కామెడీ టైమింగ్ మరెక్కడా అంత సులభంగా దొరకదు. అందుకే మన బ్రహ్మానందం గారు, సునీల్, వెన్నెల కిషోర్, పోసాని, రఘుబాబు వీళ్లంతా అనుకోకుండానే ఇంటర్నెట్ లెజెండ్స్ అయిపోయారు. వీళ్ల అద్భుతమైన డ్రమాటిక్ టైమింగ్ ఈనాటి ఇంటర్నెట్ కల్చర్కి అక్షరాల ఒక ఇమోషనల్ డిక్షనరీలాగా మారిపోయింది. వాళ్లకూడా బహుశా ఊహించుండరు ఈరోజు వాళ్లు డిజిటల్ ప్రపంచంలో కోట్లాది మంది భావోద్వేగాలకు ప్రతిరూపాలుగా నిలుస్తారని. అయితే చూడండి, ఇదంతా ఎంత పాజిటివ్గా అనిపించినా ప్రతి నాణ్యానికి రెండు వైపులున్నట్లే దీనికో డార్క్ సైడ్ కూడా ఉంది. పేజీల మధ్య విపరీతమైన పోటీ వల్ల కంటెంట్ దొంగతనం, క్వాలిటీ లేని రీపోస్టింగ్, కావాలని చేసే టాక్సిక్ ట్రోలింగ్, ఒకే టెంప్లెట్ను విసిగించేలా పదే పదే వాడటం బాగా ఎక్కువైపోయాయి. దానికి తోడు ఇప్పుడు ఏఐతో క్రియేట్ చేసిన మీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ విపరీత పరిణామాల మధ్య ఒక విషయం గ్యారంటీ: ఫ్యూచర్లో కేవలం తమదైన స్టోరీ టెల్లింగ్తో ఒరిజినల్గా ఆలోచించేవాళ్లు మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవుతారు. చివరిగా సెక్షన్ 5 ఇంటర్నెట్ కల్చర్ భవిష్యత్తు. అసలు ఈ ఎవల్యూషన్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తెలుగు మీమ్ కల్చర్ అనేది ఈరోజు కేవలం నవ్వుకోవడానికి, టైంపాస్ చేయడానికి మాత్రమే పరిమితమైన వినోదం కాదు. మనకంటూ అదొక బలమైన డిజిటల్ ఐడెంటిటీగా మారిపోయింది. ఎక్కడో లోకల్ ఫేస్బుక్ పేజీల్లో ఒక చిన్న సరదాగా మొదలై ఈరోజు భాషాభేదాలను చెరిపేసి దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఏకం చేసే ఒక కల్చర్గా మారడం నిజంగా ఇదొక అద్భుతమైన కల్చరల్ ఎవల్యూషన్. సో ఫైనల్గా ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో మనం దీన్ని ముగిద్దాం. రాబోయే రోజుల్లో అతిపెద్ద ఇండియన్ ఇంటర్నెట్ కల్చర్ బాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీల నుండి కాకుండా ఇలా పూర్తిగా మన ప్రాంతీయ క్రియేటర్ల నుండే వస్తుందంటారా? దీనిపై మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీకు అత్యంత ఇష్టమైన తెలుగు మీమ్ పేజ్ ఏదో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.